మీరు చెప్పిందే మీకు బ్రహ్మానందం గారికి మధ్య కబుర్లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. చాలా కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటారు అని విన్నాం. అలాగా మీరు మాట్లాడుకునే కబుర్లు ఎలా ఉంటాయంటే మాకు కూడా తెలుసుకోవాలని ఉంది. చెప్తారా? అంటే మీ కన్వర్జేషన్ ఎలా ఉంటుంది? అంటే ప్రత్యేకంగా ఈ కబుర్లు ఆ కబుర్లు అంటూ కాదు. ఇప్పుడు సపోజ్ అతనికి బికాజ్ ఎంఏ తెలుగు, చాలా లిటరేచర్లో చాలా అనుభవం ఉంది బ్రహ్మానందానికి. హాస్యప్రియుడు, తర్వాత కథల మీద వాటి మీద నేనేంటంటే నాకు అలవాటు షూటింగ్కి ఏదో పుస్తకం పట్టుకుని వెళ్ళడం చేసి, నాకు షార్ట్ లేనప్పుడు చెట్టు కింద కూర్చుని ఏదో చదువుకుంటూ ఉండడం పుస్తకం. ఎవరైనా లైక్ మైండెడ్ పీపుల్ ఉండి లేకపోతే నాతో నా పరిచయం బాగా ఉంటే కబుర్లు చెప్పుకోవడం అలా చేస్తూ ఉండేవాళ్ళం. దాని మీద బ్రహ్మానందం ఏం చదువుతున్నావు ఏంటి, ఆ పుస్తకం ఏంటి అని అడగడం, ఆ పుస్తకంలో కథ గురించి అడగడం, అతనికి ఉన్న ఇంట్రెస్ట్ మీద ఎప్పుడు అడుగుతూ ఉండేవాడు. పుస్తకాల గురించి ఎక్కువ పుస్తకాల గురించి ప్లస్ నాటకాల గురించి ఎక్కువ అడిగేవాడు. నాటకాలు కూడా వచ్చేవాడు తనప్పుడు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూలు అవి వాట్సాప్లో ఏదో సీన్ చేయడం, డైరెక్టర్ పంపించడం, అలా ఈ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కదా. మేము చేసే రోజుల్లో మాకు టెక్నికల్గా ఈ ఫెసిలిటీ ఉండేది కాదు. అందుకని రవీంద్ర భారతిలో నాటకం వేస్తే అక్కడికి మేము ఎవరో పెద్ద పెద్ద డైరెక్టర్ని వాళ్ళని పట్టుకుని చీఫ్ గెస్ట్లుగా పిలిపించడం, వాళ్ళకి మా నాటకం చూపించడం, అప్పుడు రసరంజని అని చెప్పేసి ఒక మంచి థియేటర్ ఉండేది. 5 రూపాయల టికెట్ నాటకానికి. సోమవారం నుంచి శనివారం వరకు వారం రోజులు ఒకే నాటిక. 6:30కి మొదలెడితే 8:30కి అయిపోయేది. అండ్ ఉపన్యాసాలు, చీఫ్ గెస్ట్లు, సన్మానాలు అవి ఏమి ఉండవు. ఇట్ ఈస్ ప్యూర్లీ థియేటర్ ఆర్ట్స్ అన్నమాట. దానికి సినిమా వాళ్ళు చాలా మంది వచ్చేవారు. కృష్ణారెడ్డి గారు కూడా ఒకసారి ఏదో మేము నాటకం వేస్తుంటే, ప్రస్తుతం ఏం వేస్తున్నారు జని గారు మీరు నాటకం అంటే, మేము అప్పుడు సైలెన్స్ ప్లీజ్ అనేది నాటిక, శంకరమంచి పార్థసారథి గారని చాలా మంచి రైటరు, కామెడీ చాలా బాగా రాస్తారు. ఇప్పుడు తల్లావజ్జల సుందరం అని మాకు డైరెక్టర్. అంటే రాళ్లపల్లి గారు శ్రీమురళీ కళానిలయం అని ఒక అసోసియేషన్ స్థాపించారు ఆయన దాంట్లో మేమందరం భరణి, నేను, తల్లావజ్జల సుందరం మేమందరం వర్క్ చేసేవాళ్ళం. అతను రాసిన నాటిక, శంకరమంచి పార్థసారథి రాసిన నాటిక సైలెన్స్ ప్లీజ్ అని, అది వేస్తున్నామండి అని చెప్పా కృష్ణారెడ్డి గారికి. నేను చూడడానికి రానా అన్నారు. నాటకం అప్పుడు మంచి ఆయన చాలా పెద్ద డైరెక్టరు, చాలా ఎక్కువగా తీస్తూ ఉండేవారు సినిమాలు. సార్ మీరు అలా అంటారు కానీ నాటకం చూడడానికి ఎక్కడ వస్తారు, మీకు టైం ఎక్కడ ఉంటుందండి. లేదు, ఆయన ఇప్పుడు సినిమా ఒకటి తీస్తున్నారు, దాంట్లో సెకండ్ హాఫ్ స్టోరీ కావాల్సి వచ్చింది, అందుకని నేను నాటికి చూడడానికి వస్తాను అని చెప్పి ఆయన ఫ్రెండ్ అచ్చిరెడ్డి గారు, తర్వాత జగత్ బాబు కూడా దాంట్లో, అప్పుడు ఆయన పిక్చర్లన్నింటిలో జగత్ బాబు హీరో, వీళ్ళు ముగ్గురు నాటికి చూడడానికి వచ్చారు రిహార్సల్. మా రైటర్ తోటి, మా డైరెక్టర్ తోటి చెప్పి నేను ఫైనల్ రిహార్సల్, అప్పటికి మేము సెట్ అయ్యాం. నాటిక అప్పుడు 15-20 రోజుల వరకు నుంచి చేస్తున్నాం రిహార్సల్. ఆయనకి చూపించాం. ఇస్తే ఆయనకి చాలా బాగా నచ్చింది. జగద్బాబు గారు అయితే ఏంటి వీళ్ళు కట్ లేకుండా వేసేస్తున్నారు ఏంటి స్టెచ్ లో వేసేస్తాం కదా. 45 మినిట్స్ నాటిక అయితే 45 మినిట్స్, నాటకం అయితే 2 hours కంటిన్యూగా చేసేస్తాం కదా. అందులో 30 days 40 days రిహార్సల్ చేస్తాం కాబట్టి ప్రాంప్టింగ్ కూడా లేకుండా చేసేసేవాళ్ళం. చూసి ఇమీడియట్ గా మా రైటర్ని పిలిచి రైట్స్ తీసుకుని అగ్రిమెంట్ టైప్ చేసి ఆయన అడ్వాన్స్ ఇచ్చి మా రైటర్కి పేమెంట్ ఇచ్చి తీసుకున్నారు. తర్వాత ఆ నాటికి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇంకొక నాటికి కూడా వచ్చారు ఆయన. ఆ నాటికి క్లిక్ అయినది బ్రహ్మానందం దొంగ, దాంట్లో దాంట్లో నంది అవార్డు వచ్చింది బ్రహ్మానందం. మా నాటికి చూసి పెట్టింది. మీ నాటికి చూసి అందులో క్యారెక్టర్ డిజైన్ చేశారు. సైలెన్స్ ప్లీజ్ అని మా నాటికి పేరు. సినిమా కొంచెం మార్చి. అవును, వినోద సినిమాలో దొంగగా ఉంటారు బ్రహ్మానందం. డైలాగ్స్ అనేవి ఉండవు అందులో ఒకటి కూడా. తర్వాత అలాగే బలేవారి ఇంకో నాటిక, ఆ నాటికి కూడా రైట్స్ తీసుకుని పెట్టారు. అది సినిమాలోకి ఆయనకి వర్కౌట్ అవ్వలేదు, సినిమాలో పెట్టలేదు కానీ రైట్స్ తీసుకున్నారు. అలాగే అప్పుడు మాకు ఇంకో ప్లస్ పాయింట్ ఏమిటంటే, పరుచూరి వెంకటేశ్వర అబ్బాయి పరుచూరి రఘుబాబు అని, అతన్ని హీరో చేద్దామని చెప్పి అతనికి
గుర్రపు స్వారీ, ఫైటింగ్లు, నటన అన్ని ట్రైనింగ్ ఇప్పించారు. అవి అన్ఫార్చునేట్లీ అతనికి సమ్ ప్రాబ్లం వచ్చి పాపం హార్ట్ అటాక్ వచ్చి పోయాడు. పోతే అతను మెమరీ మీద పరుచూరి రఘుబాబు మెమోరియల్ నాటక పోటీలు అని చెప్పి 30 ఏళ్ళ నుంచి నడుస్తున్నాయి. స్టిల్ ఇప్పటికీ నడుస్తున్నాయి. చేసి అతను మెమరీ ఆ నాటక పోటీలు పెట్టి సహజంగా ఏంటంటే ప్రతి నాటక పోటీల్లో ఉత్తమ నటుడు, ఉత్తమ హాస్య నటుడు, ఉత్తమ విలను ఇలా ఇస్తారు ప్రైజులు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ టైము అనౌన్స్ చేస్తూ మేము 6 ఉత్తమ నటుల్ని సెలెక్ట్ చేస్తాం, అంటే కమెడియన్, విలను ఇలా కాకుండా ఈ 6 సినిమా ఛాన్సులు ఇస్తాం అని చెప్పేసి ఓపెన్ గా అనౌన్స్ చేశారు. చూసిన నాటకాలు అన్నింటిలో ఇంచుమించుగా 10 నాటికలు వేశారు నాటకాలు. దాంట్లో సెలెక్ట్ చేయాలి. ఎండమూరి వీరేంద్రనాథ్, జేవి సోమయాజులు గారు జడ్జిలు దానికి. వాళ్ళు దాంట్లో నేను, రఘునాథ రెడ్డి అని చెప్పి అతను మీకు అప్పుడు ఛాన్స్ ఇచ్చారు. అందరికి ఛాన్స్ ఇచ్చారు. నాకు అప్పుడు ఏ సినిమాలు చేశారు? అది ఏంటి, నాగేశ్వరరావు గారి హీరో దాంట్లోనే బ్రహ్మానందం మావ గారి వేసి నేను ఫస్ట్ పరుచూరి వెంకటేశ్వరరావు నాటకం. పరుచూరి వెంకటేశ్వరరావు కూడా మా నాటకాల మిత్రుడు. అతను ఏజీ ఆఫీస్లో వర్క్ చేసేవాడు. ఏజీ ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు అతను రాసిన నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళం. మాకప్పుడు డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి అని మంచి నాటకాల డైరెక్టర్, వెంకటేశ్వరరావుకి మంచి ఫ్రెండ్. అతను శిష్యరీకంలో చేస్తూ ఉండేవాడు. అంటే జంట నగరాల్లో ఉత్తమ నాటక దర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర వచ్చేసేయండి. కట్టెన్ లాగిన దగ్గర నుంచి, కీలు ఇవ్వడం దగ్గర నుంచి, ప్రాంప్టింగ్ ఇవ్వడం గురించి అన్ని ఏదైనా చిన్న వేషం సడన్ గా ఆర్టిస్ట్ రాకపోతే వేయడం కానీ అట్లా ఆ అనుభవం నాకు. మీరు అలానే ఉన్నారు ఇక్కడ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్లతో, లైక్ జంధ్యాల గారు, కృష్ణారెడ్డి గారు, ఈవి సత్యనారాయణ, ఇలాగ అందరితో వర్క్ చేశారు కదా సార్. సో అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ డైరెక్షన్ మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు దాసనారాయణరావు గారిది ఒక స్టైల్, కృష్ణారెడ్డి గారిది ఒక స్టైల్. అలాగా మీరు వాళ్ళ డైరెక్షన్స్లో చేసినప్పుడు చూసినప్పుడు మీకు వాళ్ళ డైరెక్షన్లో ఏమైనా తేడా, అంటే వీళ్ళది ఇలా ఉంది, వీళ్ళలో ఇందులో గొప్పవాళ్ళు, వీళ్ళు ఇందులో గొప్పవాళ్ళు అని మీకు ఎవరిని చూసినప్పుడు అనిపించింది ఆ డైరెక్టర్స్? అంటే ఆ రోజుల్లో ఎక్కువగా వాళ్ళు చెప్పినట్టు వినడమే ఒకటే ఉంది ఆలోచన. వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళు చెప్పినట్టు చేయాలి, వాళ్ళు చెప్పినట్టు చేయాలి అని. ఎందుకంటే అనుభవం ఉండేది కాదు, కానీ బాగా చేయాలి అని చెప్పేసి మాకు తెలియకుండా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ ఉండేవాళ్ళం. మాకు తెలియదు కదా ఫస్ట్ బాగా అంటే వాళ్ళు చెప్తూ ఉండేవారు. ఆ కంటిన్యూటీ అది గుర్తుపెట్టుకోవాలి. కళ్ళజోడు తీసి మాట్లాడామనుకోండి, మళ్ళీ కళ్ళజోడు తీసి పెట్టుకోవాలి. లాంగ్ షాట్ లో ఎలా చేశారు, క్లోజప్ లో కూడా అలాగే చేయాలి. ఆ కంటిన్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తారు, అయినా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే కొంచెం నాటక రంగం నుంచి వచ్చిన వాడిది వాయిస్ లౌడ్ గా ఉంటుంది. ఎందుకంటే ఒక 1000 మందికి ఆడిటోరియంలో వినపడాలి కదా డైలాగ్, గట్టిగా చెప్పి మాట్లాడాలి. అలాగే ఎక్స్ప్రెషన్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందరికీ కనపడాలనే ఉద్దేశంతో అలా అలవాటు పడతాం నాటకాలు. ఇక్కడ అంత అవస్థపడి మీరు అంత లౌడర్ గా చెప్పక్కర్లేదు. ప్లస్ ఎక్స్ప్రెషన్ కూడా మీరు 30 times మ్యాగ్నిఫై అవుతుంది స్క్రీన్ కి. అంత ఎక్స్ప్రెషన్ కూడా అక్కర్లేదు. ఆ ఫీలింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఆ ఫీల్ అయితే చాలు, ఆ ఫీల్ అవ్వాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఫీల్ అవ్వడం అనేది మాకు స్వభావ సిద్ధంగా నాటక రంగంలోంచి అలవాటైంది. ఎందుకంటే కంటిన్యూటీ ఇక్కడ కంటిన్యూటీగా ఉండదు. ఈవేళ ఏదో ఏడుస్తున్న సీన్ చేసామనుకోండి, ఈవేళ ఆ సీన్ అయిపోతే మళ్ళీ తర్వాత ఇంకా 4 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఉంది. ఆ కంటిన్యూటీ మాకు అంత తెలిసేది కాదు. అప్పుడు డైరెక్టర్సే చెప్తూ ఉండేవారు, లాస్ట్ సీన్లో ఇలా చేసావు, ఆ సీన్ అయిన తర్వాత ఈ సీన్ వస్తుంది అని వాళ్ళే చెప్పి. వాళ్ళు ఇంచుమించుగా అదొక ఇన్స్టిట్యూట్లో ఉండి ప్రతి డైరెక్టర్ దగ్గర పనిచేయడం. ఒక దాసనారాయణ గారితో ఏదైనా ఒక అనుభవం ఉందా సార్ మంచిగా? దాసనారాయణ స్పాంటేనియస్ గా అసలు అప్పటికప్పుడు చేయగలిగే దమ్మున్న ఆర్టిస్ట్ ఉంటే అప్పటికప్పుడు స్క్రిప్ట్ అందించారు. బికాజ్ ఆయన రైటర్ కూడా లొకేషన్ లో ఆన్ ది స్పాట్. ఒకసారి ఏదో సినిమా సూరిగాడు ఏదో సినిమా మెయిన్ రోల్. దాంట్లో నేను మా క్లబ్ లో ప్యూన్ సూరిగాడు, నేను ఆ క్లబ్ సెక్రటరీని. నాకు ప్యూన్ తోటి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. నేను అప్పుడు ఈసీఎల్లో పనిచేసేవాడిని. సాయంత్రం 6 గంటలకు షూటింగ్ పెట్టారు.
సాయంత్రం నైట్ ఎఫెక్ట్. అంటే సార్ నేను ఇలాగ 5ంటికి ఆఫీస్ అయిపోతుంది సార్ అని మౌలాలి నుంచి రామానాయుడు గారి స్టూడియోకి స్కూటర్ మీద వెళ్ళి మేకప్ చేసుకునేది. ఏంటి జెన్నీ నువ్వు 6 అంటే నువ్వు ఇప్పుడు 6:10 అయింది, ఇంతవరకు రాలేదు, ఇవాళంతా సీన్ నీ మీదే, నువ్వు అంటే 5 నిమిషాలు తయారైపోతాను సార్ అన్న. 5 నిమిషాలే అన్నారు. అక్కర్లేదండి 4 నిమిషాలు తయారైపోతాను అన్న. అలా ఉండాలి, స్పాంటేనియస్గా ఉండాలి ఇది అది. ఆయన బాగా అప్రిషియేట్ చేశారు, చాలా సినిమాల్లో వేషాలు ఇచ్చారు. చాలా చాలా సినిమాలు చేశారు కదా ఆయనలో. మరి నా ఈవీవి సత్యనారాయణ గారి కూడా ఆయన సినిమాలు అంటే కమిడియన్స్ ఎక్కువగా అనిపిస్తారు, 30-20 మంది అందరినీ కవర్ చేస్తుంటారు. ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది సార్? ఆయన ఏమన్నా మీకు చెప్పడం కానీ మీరు షేర్ చేసుకునేవి కానీ? ఆయన దగ్గర టెక్నిక్ ఏమిటంటే, ఒక సీను సినిమాలో సీన్ ఉందనుకోండి, 4 రైటర్స్ని పిలిచి, ఆయన దగ్గర ఎప్పుడు 4-5 రైటర్స్ ఉండేవారు. ఎక్కువగా ఎల్బి శ్రీరాము, దివాకర్ బాబు వీళ్ళందరూ ఉండేవారు. వీళ్ళకి ఆ సీన్ చెప్పి రేపు రాసి తీసుకురండి అనేవారు. ఈ 4 వెర్షన్లు రాసుకొస్తారు. ఇవన్నీ చదివి ఆయన వాళ్ళతో డిస్కస్ చేసి దాంట్లో బెస్ట్ పంచెస్ ఎక్కడున్నాయో చూసి ఆయన సీన్ తయారు చేసేవాడు. ఫిల్టర్ చేసి ఆ సీన్ అప్పుడు షూటింగ్కి అలా తయారు చేసేవారు స్క్రిప్ట్లు.